హలో. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనము ఒక స్విచ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నదానికి ఒక బేసిక్ ప్రోగ్రామ్ అయితే చూద్దామండి. స్విచెస్ ఇట్ సెల్ఫ్ దాని యొక్క మీనింగ్ ఏంది అంటే ఇందులోనే ఇక్కడ ఉంది స్విచ్. సో ఇదిగో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ దీన్ని మనం చేయడానికి ఏం చేయాలి? క్లియర్లీ మనం చూస్తే కనుక ఇక్కడ మనం క్లిక్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నాం. సో దీనికోసం మనం యూస్ చేసే కమాండ్ కూడా డిఫాల్ట్ క్లిక్ అన్న కమాండ్ అని మాత్రమే యూస్ చేస్తాం టు హ్యాండిల్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన యొక్క సర్వర్ని స్టార్ట్ చేసుకుని ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్ అయితే మనం సెషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం. సో ఐఓఎస్, సో ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సెషన్ రైట్ నా. ఎందుకంటే దాని యొక్క లొకేటర్స్ ఏమేమి ఉంటాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి తెలియాలి కాబట్టి ఏపీఎం ఇన్స్పెక్టర్ సెషన్ అయితే కనుక తీసుకున్నాను నేను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ నా ఎక్లిప్స్ ఎడిటర్లో ఇంతకు ముందర నేను ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాను. అందులో ఒక బేసిక్ ప్రోగ్రామ్ని నేను ఒక రెఫరెన్స్ కింద తీసుకుని ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రోగ్రామ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఆర్సి టెస్ట్ జావాలో సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని కాపీ చేసుకుంటున్నా అండ్ ఐఎమ్ పేస్టింగ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి నేను ఇక్కడ ఇచ్చే నేమ్ ఏంది అంటే కనుక స్విచ్. ఓకే. సో ఇక్కడ నేను ఇచ్చే నేమ్ ఏంది అంటే కనుక స్విచ్. సో స్విచ్. ఓకే, పర్ఫెక్ట్. సో మనం ఇక్కడ ఈ స్విచ్ని హ్యాండిల్ చేసాం పర్ఫెక్ట్లీ. ఆల్ రైట్. ఇందులో ఈ అన్నెసెసరీ కమాండ్స్ అన్నిటిని డిలీట్ చేసేసాను నేను. ఆల్ అన్నెసెసరీ కమాండ్స్. అండ్ ఇక్కడ మీరు దాంట్లోకి వెళ్ళాలి అంటే కనుక ముందర నుంచే మీరు క్లిక్ చేయాల్సింది స్విచెస్. సో ఇక్కడ నేను స్విచెస్ అన్న ఆప్షన్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఏదైతే ఆబ్జెక్ట్కి స్విచెస్ అని ఉంటుందో దాన్ని నువ్వు క్లిక్ చేయి. స్విచెస్ అన్నది నువ్వు క్లిక్ చేస్తే కనుక స్విచెస్ యొక్క లిస్ట్ స్క్రీన్, అందులో ఉండే ఆప్షన్స్ యొక్క స్క్రీన్లోకి మనం వెళ్తాం. సో స్విచెస్ యొక్క ఆప్షన్ స్క్రీన్లోకి వెళ్ళినప్పుడు దెన్ మనం ఆ స్విచ్కి ఏదైతే యూనిక్ లొకేటర్ ఉందో దాన్ని మనం రిట్రీవ్ చేస్తాం. సో ఇదిగో ఇది స్విచెస్ లోపలికి వెళ్ళాను. ఈ రెండు స్విచ్ల యొక్క లొకేటర్ కోసము రీలోడ్ దిస్ స్క్రీన్, ఈ స్క్రీన్ అయితే రీలోడ్ చేసా. ఇప్పుడు స్విచ్. సో ఇదిగే ఇట్లాగా ఎక్స్యుఐ టైప్ ఎలిమెంట్ అదర్ అని చెప్పేసి వచ్చింది. అండ్ కిందన చూస్తే గనక స్విచ్, దాని యొక్క టైప్ స్విచ్ అని వచ్చిందండి. వాల్యూ 1 అంటే స్విచ్ ఆన్లో ఉంటే వాల్యూ 1, స్విచ్ ఆఫ్లో ఉంటే కనుక వాల్యూ 2. దాని యొక్క టైప్ ప్రాపర్టీ ఉన్నది. సో ఈ టైప్ ప్రాపర్టీ మీద నుంచి నేను ఎక్స్పాత్ రాయొచ్చు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. ఇక్కడ ఎక్స్పాత్ రాద్దాం. // ఓపెన్ బ్రేసెస్ @type ఈజ్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ టైప్ని అండ్ డాట్ క్లిక్. డైరెక్ట్లీ ఏదైతే ఫస్ట్ స్విచ్ వచ్చిందో దాన్ని నువ్వు క్లిక్ చెయ్యు అంటున్నాను అంతే, అంతకు మించి ఇంకేమీ రాయలేదు. లెట్ మీ రన్ మై స్క్రిప్ట్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే స్విచ్ ఉన్నదో దాని యొక్క స్టేటస్ని జస్ట్ టాగల్ మాత్రమే చేస్తుంది, ఉన్న స్విచ్ని చేంజ్ చేస్తుంది అన్నమాట, అంతకు మించి ఇంకేమీ చేయదు. ఓకే. సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే లెటస్ సి, ఇదిగో స్విచ్ని ఆఫ్ చేసింది. బట్ మనకి అట్లా కాదు, ఫస్ట్ ఆ స్విచ్ స్టేటస్ ఏముందో మనకి తెచ్చి బేస్డ్ ఆన్ దాట్ దాన్ని అప్డేట్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇదే స్విచ్కి డాట్ గెట్ అట్రిబ్యూట్ వాల్యూ, దానికి ఏదైతే వాల్యూ అట్రిబ్యూట్ ఉన్నదో ఇదిగో వాల్యూ అట్రిబ్యూట్ దాన్ని తీసుకొస్తున్నాను. తీసుకొచ్చి ఆ వాల్యూ అట్రిబ్యూట్ని స్ట్రింగ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇఫ్ స్టేటస్ డాట్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి 0 అయితే కనుక, అది 0 అయితే కనుక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్విచ్ ఆల్రెడీ ఆఫ్. ఎల్స్ ఆఫ్ అవ్వకపోతే అప్పుడేం చేయాలి? ఐ నీడ్ టు పర్ఫార్మ్ ఏ క్లిక్ ఆపరేషన్ ఆన్ దాట్ పర్టికులర్ స్విచ్. క్లిక్ and then system.out.println successfully off the switch. ఓకే, స్విచ్ని సక్సెస్ఫుల్గా ఆఫ్ చేసేసాను అని ఇచ్చాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దాని యొక్క వాల్యూ 1 కాబట్టి అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఇట్ షుడ్ పర్ఫార్మ్ దట్ ఎల్స్ ఆపరేషన్ అన్నమాట. లెట్ us see how this program is going to work. సో ఇప్పుడు అది స్విచ్లోకి వెళ్తుంది.
అండ్ దెన్ స్విచ్ని ఆఫ్ చేసింది అండ్ స్విచ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్డ్ అన్న మెసేజ్ని ఇక్కడ మనకి కన్సోల్లో ప్రింట్ చేసింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డీల్ విత్ ద స్విచెస్ అండి. పర్ఫెక్ట్. దాని